అనేదే నిజమైన కథనం అని చెప్పి బండి సంజయ్ గారి పిఆర్ఓ అందరూ మీడియా ఛానళ్లకు అన్ని పత్రికలకు ఫోన్లు చేస్తున్నారంట. మాకు కొంతమంది ఛానల్ వాళ్ళు కొంతమంది పత్రికల వాళ్ళు చెప్తున్నారు మాకు ప్యాకేజ్ కూడా చూపిస్తున్నారు వాళ్ళు. మీరు ఇది వేయకపోతే మీకు ఇంత ప్యాకేజ్, మీకు వేయకపోతే ఇంత ప్యాకేజ్, ఇది పబ్లిష్ చేయకపోతే ఇంత. అందుకొరకే మీరు చూడండి మిత్రులారా, ఇవాళ ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఎక్కడ కూడా ఈ మైనర్ బాలిక మీద కేంద్ర మంత్రి కొడుకు చేసిన అత్యాచారం గురించి ఎక్కడ కూడా రాలేదు మొదటి పేజీలో. ఈనాడు మొదటి పేజీలో ఎక్కడ కూడా కేంద్ర మంత్రి కొడుకు ఒక మైనర్ బాలిక మీద చేసిన అత్యాచారం మీద ఒక్క న్యూస్ రాలేదు. దిశలో ఎక్కడ కూడా మీరు చూడండి, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలే వీళ్ళకి ముఖ్యం, మన భద్రత ఏ మాత్రం కూడా లేదు. చూడండి, కేవలం ఈ న్యూస్ వచ్చింది ఒక్కటే ఒక పత్రిక, నమస్తే తెలంగాణ ఫ్రంట్ పేజీలో వేసింది. అదేవిధంగా తెలంగాణ టుడే. అంటే ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను తెలంగాణ ప్రజలకు, ఎవరి తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ గురించి ఎవరు తప్పిస్తున్నారు, ఏ పత్రిక తప్పిస్తుంది. నేను ఇవాళ మీడియా వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తలేను. మీకు బండి సంజయ్ కార్యాలయం నుంచి, రేవంత్ రెడ్డి గారి కార్యాలయం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్ కాబట్టి ఆయన ఆల్రెడీ ఈడీ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి, ఈడీ అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఒక్క పత్రికలో న్యూస్ వచ్చినా మళ్ళీ నేను జైలుకు పోతాను పొంగులేటి అనుకొని రేవంత్ రెడ్డి పొంగులేటి ఇద్దరు కూడా, మరి ఆయన ఓటుకు నోటు కేసులు ఉన్నాడు, ఎన్నో ఈడీ లగ్జరీ వాచ్ల కేసు ఉన్నాడు, ఇవి రెండిట్లలో కూడా మేము జైలుకు పోతావురా బాబు ఎందుకని చెప్పి మీడియా వాళ్ళందరికీ చెప్పి ఆ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి పిఆర్ఓ ఎట్లా చెప్తే అట్లా రాసిండ్రు. అందుకొరకే హనీ ట్రాప్ అని చెప్పి ఆ అమ్మాయే సాయి భగీరథ్కు వల వేసిందని చేస్తున్నారు. నేను నిన్నే చెప్పిన, సాయి భగీరథ్ ఆయన జేమ్స్ బాండ్ 007 కాదండి, ఆయన అక్యూజ్డ్ 001.